తెరుచుకుంటూనే యజమానులకే మత్తుమందించి భారీ దొంగతనానికి పాల్పడిన పని మనిషి ముఠాను హైదరాబాద్ బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు చెరుకుపల్లి లక్ష్మీ శర్వాణి గత 4 నెలలుగా ఓ ఇంట్లో పని మనిషిగా చేరి అందరి నమ్మకాన్ని సంపాదించిందన్నారు ఏసీపీ నరేష్ రెడ్డి. అనంతరం ఇంట్లో నగదు ఎక్కడుంటాయో తెలుసుకున్న ఆమె ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని పక్కా ప్లాన్ వేసిందన్నారు ఏసీపీ. యజమానురాలు హిమబిందు అనారోగ్యంతో ఉన్న సమయంలో నిమ్మరసంలో మత్తుమందు కల్పించి వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అల్మారాలోని 30 తులాల బంగారం 2.3 కేజీల వెండితో పరారైందని అన్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్లోని ఓయో లాడ్జ్లో లక్ష్మీ శర్వాణితో పాటు కిరణ్ కుమార్, దిలీప్, యశ్వంతులను అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీపీ నరేష్ రెడ్డి. 13వ తారీఖు నాడు మనకు ఈ ఎర్రవల్లి హిమబిందు అని ఆదర్శ నగర్లో ఉంటుంది. ఆమె వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దూరపు బంధువైన లక్ష్మీ శర్వాణి అని ఆమెను వాళ్ళ భర్త వదిలిపెట్టి ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుంటే ఆమెను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో లాస్ట్ 4 మంత్స్ నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు పని కల్పించారు. ఆ క్రమంలో ఈమె వీళ్ళతో మంచిగా ఉండుకుంటేనే ఆమెకు ఈ కంప్లైంట్ హిమబిందుకు ఆరోగ్యం బాగాలేని సమయంలో వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కు లెమన్ జ్యూస్ ఇవ్వమని చెప్తే ఆ లెమన్ జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ అందులో వేసి ఆమె మత్తులో పోయిన తర్వాత ఆ ఇంట్లో అందుబాటులో ఉన్న కీ తీసుకొని ఆ బీరువాలో ఒక 30 తులాస్ గోల్డ్, ఒక 2.5 కిలోస్ సిల్వర్ ఆర్టికల్స్ తీసుకొని తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్ళి బయట తలపెట్టి పారిపోయిందని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన కంప్లైంట్కు ఇమీడియట్గా మేము బాలనగర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అప్పటి నుంచి ఒక డిఐ మన సక్రు బాలనగర్ ఆధ్వర్యంలో ఒక 2 టీం ఫామ్ చేసి సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారని టోటల్గా పూర్తిగా ఎఫర్ట్ చేసి వాళ్ళను లాస్ట్కు ఫైనల్గా వాళ్ళను ఈరోజు మనం ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఓయో లాడ్జ్లో పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ చెరుకుపల్లి లక్ష్మీ శర్వాణి అంటారో పెళ్లి చేసుకొని వాళ్ళ రవికుమార్ శర్మ అని వాళ్ళ హస్బెండ్ తోటి డిఫర్ అయ్యి హస్బెండ్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత అక్కడే వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఒక అశోక్ అంటాయన తోటి కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసి ఒక 6 years అతనితో కలిసి ఉన్నది. ఆ తర్వాత అతనితో కూడా డిఫర్ అయింది. అక్కడ కూడా ఇంతకుముందు చిన్న దొంగతనాలు ఇంట్లో ఉన్నప్పుడు చేసేది. ఆ తర్వాత నాకేం లేదు, బతికే పరిస్థితి లేదని చెప్తే దూర బంధువైన ఈ హిమబిందు గారు వీళ్ళను ఆశ్రమం ఇచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ వంటలకు పంపించే క్రమంలో ఆమె హెల్త్ బాగాలేని చూసి వాళ్ళ లోన్లీనెస్ చూసి ఆమె అడ్వాంటేజ్ తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ కూడా వంటలు చేసే క్రమంలో బయటికి పోయి కిరణ్ కుమార్ అంటే తోటి కూడా కొంత రిలేషన్ మెయింటైన్ చేసి అతని సహాయ సహకారాలతోటి ఈ యొక్క అఫెన్స్ చేసింది. అయితే మా ఇంటికి ఒక కేర్ టేకర్ని తీసుకొచ్చాము. అక్టోబర్ 22వ తారీఖున తీసుకొస్తే ఆ మాతోటే ఉంటుంది, మా పిల్లల్ని చూసుకుంటుంది. ఈ మొన్న 2 రోజుల క్రితం అంటే శుక్రవారం రోజు ఆమె మాకు తినే పదార్థాల్లో మత్తుమందించి మేము పడుకున్న తర్వాత మా ఇంట్లో ఉన్న ప్రతి సామాను అంటే దేవుడికి సంబంధించిన వెండి ఆభరణాలు అయితేనే సువర్ణ ఆభరణాలు మొత్తం అన్నీ కూడా ఆవిడ తీసుకెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను బాలనగర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి నరసింహరాజు గారిని మీట్ అయ్యాను. సారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు, సక్రమ్ సార్ని కల్పించారు. ఆ ఇమీడియట్గా శుక్రవారం సాయంత్రం 8 గంటలకి నేను కంప్లైంట్ ఇస్తే శనివారం ఉదయాన్నే వారి రెస్క్యూ టీం తోటి మేము గుంటూరు వెళ్ళి అతనికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి శనివారం సాయంత్రానికి 48 గంటల్లో నా యొక్క సొమ్ము రికవరీ చేసేయడం. నేను అనుకోకుండా ఇంకా రోజులు పడతాయిలే అని అనుకుంటున్నా. నాకు అన్ని రోజులు అయ్యా, నీకు వెంటనే చేసిస్తాము, నీకు న్యాయం చేస్తాము, నువ్వు పండితుడు అంటున్నావు అని చెప్పి భరోసా కల్పించి నరసింహరాజు గారు ధైర్యం చూపించి చక్కగా సక్రమ్ గారి టీం అందరూ కూడా నాకు దండుగా ఉండి నిలబడి థెఫ్ట్ను పట్టుకోవడం, నా సొమ్మును నాకు రికవరీ చేయడం